హాయ్ అండి. ఈరోజు బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. దీని దీని ఆంధ్ర స్టైల్‌లో చేస్తున్నానండి. ఎక్కువ ఆంధ్రాలో ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు. నేను ఒక 10, 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం ఎక్కువ లేవు కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి తీసుకున్నానండి. కారాన్ని బట్టి మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. దాన్ని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. తర్వాత బీరకాయ ముక్కలు కూడా సన్నగా అలా తరిగి దాంట్లో ముక్కలు కూడా వేసి వేయించాలండి. స్విమ్ మీద పెట్టాలి. ఒక నిమిషం హై మీద పెట్టిన తర్వాత స్విమ్ మీద మార్చుకొని మొత్తం అంతా కూడా స్విమ్ మీదే మగ్గనివ్వాలండి. దాంట్లో ధనియాలు, జీలకర్ర కూడా వేసి మూత పెట్టేసి బాగా బీరకాయ ముక్క, పచ్చిమిర్చి బాగా మగ్గే వరకు ఉంచాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత దించబోయే ముందు చింతపండు వేసేసి లోపల కొంచెం కళాయి పెట్టి ఆ వేడికి అది బాగా మగ్గిపోతుందండి. ఇంకా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసేదండి. బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం కచ్చపచ్చ దంచాలండి. రోట్లో వేసి దంచిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం చల్లారిన బీరకాయ, పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదండి, వేయించి పెట్టుకున్నవి అవి వేసి దంచాలి. బాగా మెత్తగా నూరుకోవాలండి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. చూసుకొని ఉప్పు వేసుకోవాలండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ రెడీ అండి. అయితే ఈ బీరకాయ చట్నీ దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చండి. పల్లి వేసుకుంటే కొంచెం కారం తక్కువ ఉంటుంది. పిల్లల దగ్గర ఎక్కువ ఉన్న వాళ్ళు పల్లీలు వేసుకుంటే ఇంకో ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఇది మాత్రం కొంచెం స్పైసీగా బాగా వేడివేడి అన్నంలోకి తినడానికి బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉండి బీరకాయ చట్నీ రెడీ అండి. చూడండి, ఒకసారి చేసి చూసుకోండి. ఇది ఆంధ్రాలో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.